నీట్ కోచింగ్ లో నెంబర్ 1 శ్రీ కోర్స్ లైట్స్ నరేంద్ర గారి సారథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో విజయవాడలో ఒకే ఒక బ్రాంచ్ తో అందరికంటే అత్యధికంగా 3 ఏళ్లలో 3000 మెడికల్ సీట్ల ట్రాక్ రికార్డ్. నీట్ షార్ట్ టర్మ్ కోర్స్ లో చేరండి, డాక్టర్ కలు నెరవేర్చుకోండి. మార్చి 18 నుండి క్లాసులు ప్రారంభం. శ్రీ కోర్స్ లైట్ విజయవాడ. ఫోన్ 9848218888. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తెలుగుదేశం పార్టీలో సీనియర్ నేత. తెనాలి, వేమూరు నియోజకవర్గాల నుండి 3 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రిగా కూడా పనిచేశారు. టీడీపీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పనిచేశారు. 1994 ఎన్నికల్లో వేమూరు నియోజకవర్గం నుంచి తొలిసారిగా, 1999లో రెండోసారి వరుసగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1999 నుంచి 2001 వరకు చంద్రబాబు మంత్రివర్గంలో విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత 2009, 2014, 2019లో పోటీ చేసి 2014లో ఎమ్మెల్యేగా గెలిచారు. తెనాలి నియోజకవర్గంలోని రాజకీయాల్లో అంతటి ఘన చరిత్ర ఉన్న ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ 2024 ఎన్నికల్లో టీడీపీ, జనసేన మధ్య పొత్తులో భాగంగా తెనాలి సీటును టీడీపీ వదులుకోవాల్సి వచ్చింది. తెనాలి టికెట్ కావాలని చివరి వరకు చంద్రబాబును కోరారు. టికెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్ గా బరిలోకి దిగేందుకు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ సిద్దమయ్యారని ప్రచారం జరిగింది. అనూహ్యంగా తెనాలి సీటును పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించి అభ్యర్థిగా మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ ను ఎంపిక చేశారు. ఏ నియోజకవర్గాల్లోనైనా టికెట్లు దక్కని టీడీపీ అభ్యర్థులు రాష్ట్రం కోసం, ప్రజల కోసం పార్టీ పరిస్థితులు అర్థం చేసుకోవాలని చంద్రబాబు పలు సభల్లో కోరారు. దీంతో ఆలపాటి పరిస్థితులను అర్థం చేసుకుని చంద్రబాబు చెప్పినట్టుగా టికెట్ను త్యాగం చేశారు. అంతేకాదు, చంద్రబాబు మనోగతాన్ని అర్థం చేసుకున్న ఆలపాటి మనసులో ఎలాంటి సందేహాలు పెట్టుకోలేదు. టికెట్ రాలేదన్న బాధను వ్యక్తం చేయలేదు. టీడీపీ అధిష్టానానికి కూడా ఎదురు తిరగలేదు. జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్ కు తన మద్దతును ప్రకటించారు. చంద్రబాబు ఆదేశాలను పాటిస్తూ నియోజకవర్గాన్ని అంటిపెట్టుకున్న టీడీపీ, జనసేన నేతలు, కార్యకర్తలతో చురుగ్గా పనిచేస్తూ నాదెండ్ల మనోహర్ గెలుపు కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. టీడీపీ, జనసేన కార్యకర్తలతో మమేకమై సాగుతూ ప్రచారం సాగిస్తున్నారు. జనసేన అభ్యర్థిత్వంపై తమ మనసులో ఎలాంటి పొరపచ్చాలు లేవన్నారు. తెనాలి నియోజకవర్గంలోని ప్రతి ఇంటింటికి తిరుగుతూ టీడీపీ, జనసేన పొత్తు ఉద్దేశాలను, టీడీపీ ప్రకటించిన సూపర్ 6 కార్యక్రమాలను వివరిస్తున్నారు. జనంతో మమేకమై సాగుతున్నారు. దీంతో ఆలపాటిని చూసిన ఏ నేతకైనా ఈ స్ఫూర్తే కదా కావాల్సింది అని అనిపించేలా చేశారు.